గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ టీజర్ గురించి మాట్లాడాలంటే భయ్య విశ్వక్సేన్ గారి నుంచి మళ్ళీ ఒక మాస్ మూవీ అయితే వస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మనం విశ్వక్సేన్ గారిని చాలా మూవీస్ లో చూసాం, లైక్ ఫలక్నామా దాస్, రీసెంట్ గా రిలీజ్ అయిన గామి. కానీ ఈ మూవీ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే మనం ఆల్రెడీ విశ్వక్సేన్ గారిని ప్రీవియస్ మూవీస్ లో కొంచెం మాస్ అవతార్ లో అయితే చూసాం, కానీ ఇది ఒక కొత్త రకం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న మాస్ అవతార్ మూవీ. సో ఇక్కడ మనకి విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ లో బోత్ ఒక నెగిటివ్ షేడ్ అండ్ అలాగే ఒక పాజిటివ్ షేడ్ అయితే కనబడుతుంది. అండ్ చెప్పిన డైలాగ్స్ లో కూడా అర్థమవుతుంది ఏంటంటే విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ ఓవరాల్ గా కొంచెం నెగిటివ్ షేడ్ తో ఉన్నప్పటికీ కూడా కొంచెం మళ్ళీ మూవీ స్టోరీ తో పాటు ఆయన క్యారెక్టర్ కొంచెం పాజిటివ్ వైబ్ లో కూడా మారుతుంది. సో ఇక్కడ మనం మూవీ టీజర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం భయ్య నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఇక్కడ రీచ్ అయిందనే చెప్పాలి టీజర్. అండ్ మెయిన్ గా మాట్లాడుకుంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ విశ్వక్సేన్ గారిని మనం ఒక న్యూ క్యారెక్టర్ లో అండ్ ఒక న్యూ అవతార్ లో చూడబోతున్నాం, ఎందుకంటే మాస్ క్యారెక్టర్స్ విశ్వక్సేన్ గారికి కొత్తమే కాదు, కానీ ఇలాంటి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ మాస్ క్యారెక్టర్ అనేది మాత్రం ఇప్పటి వరకు విశ్వక్సేన్ గారు ట్రై చేయలేదు. సో చూద్దాం దీన్ని ఎలా పుల్ ఆఫ్ చేస్తారనేది. అండ్ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ కి చాలా బాగున్నాయి, ఎందుకంటే రిలీజ్ అయిన సాంగ్స్ హిట్ అయ్యాయి అండ్ ఈ మూవీ నుంచి ముందటి నుంచి ఒక బజ్ నడుస్తుంది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన గామాకి కూడా ఒక యావరేజ్ టాక్ అయితే తీసుకొచ్చింది అండ్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో ఒక మిక్స్ టాక్ అని అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ మూవీ మీద కూడా మంచి రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నేను ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఒక మాస్ స్టోరీ లైన్ అండ్ యాక్టర్స్ యొక్క మాస్ పర్ఫార్మెన్సెస్. సో ఇవి కానీ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయితే ఈ మూవీ హిట్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. అండ్ దీని తర్వాత మాట్లాడాలంటే భయ్య కల్కి 2898 AD గురించి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చాలా వరకు చాలా హై కంటెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మెయిన్ గా మాట్లాడాలంటే ఈ మూవీ మీద రోజు రోజుకి హైప్ పెరుగుకుంటూనే పోతుంది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన అశ్వత్థామ క్యారెక్టర్ ప్రోమో అమితాబ్ సార్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపెట్టారు. సో ఇక్కడ మనం మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే భయ్య ఈ మూవీ టీజర్ వల్ల అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ వల్ల ఈ మూవీ కంటెంట్ ఒకవేళ సరిగ్గా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ హిట్ అవుతుంది. కానీ ఒకవేళ ఈ మూవీలో ఎలాంటి తేడాలు జరిగినా కూడా ఈ మూవీ డిజాస్టర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే అశ్వత్థామ ప్రోమోలో చూసినప్పటికైతే మాత్రం భయ్య ఎక్కడ కూడా మూవీ టీమ్ కాంప్రమైజ్ అయినట్టు అయితే కనబడతలేదు, ఎందుకంటే స్టోరీ లైనప్ లో కానివ్వండి, లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో దాని మీద కానివ్వండి, లేదంటే ఓవరాల్ పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా ఎక్కడ నాకు కాంప్రమైజ్ అయినట్టు అయితే కనబడట్లేదు. సో ఓవరాల్ గా మూవీ మీద నేను పెట్టుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మరీ ముందు మనం చూసిన ప్రభాస్ అన్న మూవీస్ లాగా కాకుండా ఈ మూవీ మాత్రం మళ్ళీ మనకు ఒక మంచి రేంజ్ మూవీ అయితే అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చూస్తున్న కంటెంట్ అండ్ మనకు వస్తున్న అప్డేట్స్ అలాంటివి. అండ్ దాని తర్వాత రీసెంట్ గా ఇంకొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది కల్కి 2898 AD మూవీ తరపు నుండి. అదేంటంటే కల్కి 2898 AD మూవీ యొక్క రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసేసారు. సో ఫైనలీ భయ్య కల్కి 2898 AD మూవీ 27 జూన్ 2024 కి రిలీజ్ కాబోతుంది. సో ఈ డేట్ నాకు ఇప్పుడు కూడా కొంచెం డౌట్, ఎందుకంటే ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉందని చెప్పారు అండ్ చాలా వరకు ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుందని చెప్పారు. సో ఇదంతా కూడా జూన్ లోపల వైండ్ అప్ చేస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్. సో ఓవరాల్ గా చూద్దాం ఈ మూవీ రిలీజ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. సో జూన్ కోసం మాత్రం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఇంకా 2-3 months ఉంది. సో ఓవరాల్ గా ఈ 2-3 months లో ఎలాంటి కంటెంట్ అండ్ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో చూద్దాం. కానీ ఓవరాల్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ మాత్రం చాలా బాగుండే. సో దాని మీద చూద్దాం భయ్య ఈ మూవీ ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ ఫైనల్ గా నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో ఆల్రెడీ మనము రీసెంట్ గా ఒక రామాయణం చూసాం అండ్ ఆ రామాయణం మనకి పెద్ద తలకాయ నొప్పిలా మారింది, ఎందుకంటే ఇప్పటివరకు గ్రాఫిక్స్ గురించి ఎప్పుడు మాట వచ్చినా భయ్య ఒక్క మనిషి గురించి మాత్రం తప్పకుండా ప్రస్తావన వస్తుంది అండ్ అదే మన ఓమ్రావత్. సో ఫైనలీ ఇంకొక కొత్త రామాయణం అయితే రాబోతుంది అండ్ అది కూడా ఒక బాలీవుడ్ డైరెక్టర్ నుంచి. కానీ ఇక్కడ మనకి మెయిన్ లీడ్ రోల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ 2 మెయిన్ లీడ్ రోల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒకటి వచ్చి మన సాయి పల్లవి గారు యాజ్ సీతామాత అండ్ ఇంకోటి మన రణబీర్ కపూర్ యాజ్ రామ. సో ఈ మూవీ మీద ఆల్రెడీ హైప్ చాలా ఉంది, ఎందుకంటే ఈ మూవీ మీద వర్క్ చేస్తున్న టీం అలాంటిది అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా బాగా కాన్సన్ట్రేటెడ్ గా ఈ మూవీ మీద అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ సైలెంట్ గా ఈ మూవీ వర్క్ కూడా నడిచిపోతుంది, ఎవరు కూడా పెద్దగా అనౌన్స్ చేయడం కానివ్వండి, పెద్దగా హైప్ క్రియేట్ చేయడం కానివ్వండి పెద్దగా లేవు. జరుగుతున్న వర్క్ ఆల్రెడీ జరుగుతుంది, పెద్దగా హడావిడి ఏం లేకుండా మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే కొన్ని లీక్డ్ పిక్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఇందులో మనకి కోటలు ఎలా ఉంటున్నాయి, సెట్స్ ఎలా ఉంటున్నాయి అండ్ అలాగే మన మెయిన్ లీడ్ యొక్క కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా కనబడ్డాయి. సో ఇవి మనకి సెట్స్ నుంచే రిలీజ్ అయిన పిక్స్ అనమాట. సో ఇవి ఎక్కడి నుంచి లీక్ అయ్యాయి అయితే తెలియదు, కానీ ఈ పిక్చర్స్ చూసిన తర్వాత ఒకటైతే అర్థం అవుతుంది కదా ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా ఉండబోతున్నాయి. సో చూద్దాం ఈ మూవీ ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన OTT మూవీస్ గురించి మాట్లాడుకుంటే భయ్య నన్ను కొంచెం సాటిస్ఫై చేసిన మూవీస్ గురించి చెప్పుకుంటేనైతే ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే చాలా బాగా డిసప్పాయింట్ చేసింది ఇన్ థియేటర్స్ అండ్ ఈవెన్ ఇన్ OTT. పెద్దగా నాకైతే నచ్చలేదు అండ్ వన్ టైం వాచబుల్ అనిపించింది. సో ఇప్పటివరకు మీరు చూడకపోయి ఉంటే మాత్రం ఒకసారి చూసేసేయండి, నాలాగా 2-3 సార్లు చూడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ గురించి మాట్లాడుకుంటే దట్ ఈస్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ టిల్లు స్క్వేర్. సో ఇంత ఫాస్ట్ గా అయితే నేను OTTలోకి వస్తుందని అనుకోలేదు, కానీ కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి వచ్చినా పెద్ద ఫరక్ పడదు. దిస్ ఈస్ ద మూవీ యూ షుడ్ వాచ్ దిస్ వీకెండ్ బికాస్ దిస్ ఈస్ ద మూవీ విచ్ హ్యాడ్ ఫుల్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఇట్ హ్యాడ్, ఎందుకంటే ఆల్రెడీ టిల్లు మూవీ చాలా బాగా సక్సెస్ అయింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉండే ఈ మూవీ మీద. సో నేను కొంచెం అయితే స్టార్టింగ్ లో డౌట్ తిన్నా, సో ఇదే టిల్లు అనే మూవీ పేరుని వాడుకొని ఇంకొక మూవీ తీసేస్తే ఇంకొక సర్దార్ గబ్బర్ సింగ్ అవుతుంది అనుకున్నా, కానీ అలాంటిది ఏం లేదు. దే పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్ అండ్ మెయిన్ గా సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ కి మనం మళ్ళొకసారి ఫ్యాన్ అయిపోతాం. సేమ్ స్లాంగ్, సేమ్ డైలాగ్స్, మాక్సిమం సేమ్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ కూడా మనం ఎంటర్టైన్ మాత్రం తప్పకుండా చేస్తుంది. సో ఒకవేళ మీరు
ఈ వీకెండ్ ఏదైనా మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ తప్పకుండా చూసేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద వీడియో అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నేను మీకు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తీసుకొని వస్తుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐల్ మీట్ యు విత్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.